అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చిల్లీ ఆనియన్ దోశ. ఇది వీట్ ఫ్లోర్తో చేస్తాము. చాలా హెల్తీ దోశ అండి. తర్వాత మన దగ్గర దోశ బ్యాటర్ లేదు, క్విక్గా ఫాస్ట్గా చేసేయాలి, టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో రెడీగా ఉండే వాటితో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, చిల్లీ ఆనియన్ దోశ చేసుకోవటానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా. చిల్లీ ఆనియన్ దోశ చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ వీట్ ఫ్లోర్, 3 గ్రీన్ చిల్లీస్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ సోడా, 1 మీడియం సైజ్ ఆనియన్, దోశ చేసుకోవటానికి ఆయిల్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ చిల్లీస్ సాల్ట్ కలిపి మిక్సీకి వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఇలా పిండి తీసుకోండి. మనం చిల్లీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేయండి. మీరు ఇంకా చాలా కారం కావాలి అనుకుంటే ఇంకొంచెం చిల్లీ పేస్ట్ వేసుకోండి. ఇలా ఆనియన్ చాలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా. ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసి వాటర్తో దోశ బ్యాటర్ లాగా చేసుకోండి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ప్యాన్ రెడీగా ఉందండి. ఇప్పుడు మనము దోశ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా బాగా గ్రీస్ చేసుకోండి. కొద్దిగా వేసి చెక్ చేసుకోండి ప్యాన్ హీట్ ఎక్కిందా లేదా అని. ఇప్పుడు దోశ వేస్తాము. మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ టోస్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి టర్న్ చేసుకుందాం. ఈ దోశని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోండి, లేకపోతే డార్క్గా అయిపోతుంది, టేస్ట్ బాగుండదు. ఇప్పుడు దోశ రెడీ అయింది, ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, దోశలన్నీ ఇలా రెడీ అయిపోయాయి. దీన్ని మ్యాంగో పికిల్తో తింటే చాలా చాలా బాగుంటుంది. ఇవి వేడిగా చాలా టేస్టీగా ఉంటాయి. చల్లవైనా కూడా పర్లేదు, ట్రై చేయండి.